సో వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం గండిపేట్ పార్క్ అయితే వచ్చాం అనమాట. సో హైదరాబాద్ సిరీస్లో ఇది 4th వీడియో అవుతుంది. లాస్ట్ 3 వీడియోస్ పెట్టాను. ఒకవేళ మీరు చూడకపోతే కింద లింక్ ఉంటుంది, అవన్నీ చూడండి. సో మన 4th వీడియోగా మనం గండిపేట్ ఎకో పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు కార్ని. పార్కింగ్ ఫీ ఏం లేదు, ఓన్లీ మన టికెట్లోనే ఉంటుంది అనమాట. డైరెక్ట్ పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 20 రూపీస్. సో ఎంట్రన్స్లో మనకి ఇలా ఉంటుంది. సో మెయిన్ పార్క్ అయితే వెనక వైపు ఉంది, లేక్ ఫ్రంట్ పార్క్ ఇది. సన్సెట్ అండ్ సన్ రైజ్ చాలా బాగుంటుందని విన్నా, మరి వెళ్ళి చూద్దాం. కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాం. ఇంకొక 30 మినిట్స్ ఆగితే మంచి సన్సెట్ కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా బాగుంది కదా వ్యూ. చాలా అంటే చాలా మోడర్న్గా ఉంది ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ. సో లోపలికి ఎంటర్ అవబోతున్నాను, ఎలా ఉంటుందో చూడండి. సో ఈ పార్క్ మొత్తం 5.9 ఏకర్స్లో ఉందంట. పార్క్ ప్లస్ పక్కనే గండిపేట్ లేక్ అనమాట. 5.9 ఏకర్స్ అంటే చాలా పెద్దది. వీకెండ్ అయితే ఇంకా ఫుల్ ఉంటుందేమో. ఈరోజు వీక్ డే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది వచ్చి చిల్ అవుతున్నారు. సో పిల్లలైతే ఇక్కడ దగ్గరలో చాలా ఆఫీసెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఆఫీస్లో అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పార్క్లో చిల్ అవుతున్నారు అనమాట. లేక్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. చూసారా నా వెనకాల అంతా గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. ఈ చెట్టు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది. सब्सक्राइब करो भाई को सब्सक्राइब करो, फॉलो करो, शेयर करो, घंटी के बटन को फोड़ दो, मार के चिन्ह अगरबत्तियां कर दो. థ్యాంక్ యూ. సో నా వెనక సైడ్ అని చూసారా, లేక్ వ్యూ. నడుచుకుంటూ లేక్ దగ్గరికి అయితే వచ్చాం. సో చూసారు కదా, మొత్తం బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంది గార్డెన్ అయితే. మంచి గార్డెన్. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక మంచి స్పాట్ ఉంది, చూసారా వెనక సైడ్ ఒక ఘాట్ లాగా ఉంది. అక్కడ చాలామంది జనం ఉన్నారు. సన్సెట్ చూడడానికి అదే పర్ఫెక్ట్ ప్లేస్ అంట. అక్కడికి వెళ్ళి సన్సెట్ చూద్దాం. లెట్స్ గో. సో సన్సెట్కి ఒక టైం ల్యాప్స్ అయితే పెట్టేస్తాను. అక్కడ ట్రైపాడ్ కూడా తెచ్చాను, నా బ్యాగ్లో ఉంది. సో సన్సెట్ మంచిగా షూట్ చేద్దాం. సో ఒకసారి దిగి ఎడ్జ్ వరకు వెళ్దాం, ఎలా వస్తుందో చూద్దాం అక్కడ టైం ల్యాప్స్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందని విన్నాను, మరి నాకైతే ఇక్కడ ఎలాంటి బోట్స్ లాంటివి ఏం కనిపించలేదు. అమేజింగ్గా ఉంది వ్యూ.
బ్యూటిఫుల్ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ కదా. అమ్మ పడతావు. హ్యారీ ట్రా, హగ్ హగ్ ఇవ్వు, హగ్ 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 ఇవ్వు నాకు. డాడీకి హగ్, కిస్. అబ్బో అది చూడు, కెమెరా వైపు చూడు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్గా. వాడి పనిలో వాడున్నాడు, ఎంజాయ్ చేసుకుంటా. మొత్తానికి సన్సెట్ అయితే అవుతుంది. చూసారు కదా, టైం ల్యాప్స్ పెట్టేశాను వెనక. నీట్గా ఒక మంచి టైం ల్యాప్స్ వేస్తాను సన్సెట్ది, చూడండి. ఇక పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, ఆల్మోస్ట్ ఇంకా అదే చుట్టూ. టోటల్ 5.9 acres అంట. డిఫరెంట్ చెట్లు ఉన్నాయి, వాటి పేర్లు కూడా మనకేం తెలియదు. చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటిదైతే నాకైతే ఏం కనిపించలేదు. మొత్తం అన్ని చెట్లు, కూర్చోడానికి ఇంకా వాక్ వేలు ఇవే ఉన్నాయి. సో ఆడుకోవడానికి అయితే ఏం లేదు. వాడైతే డిసప్పాయింట్ అయ్యాడు రాగానే, కానీ ఇప్పుడు సెట్ అయ్యాడు, ఆడుకుంటున్నాడు ఒక్కడే. दा 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 मम्मी किस बेटी किस मम्मी किस बेटी ये अम्मो नाक సో సన్సెట్ అయ్యే లోపు ఒక చిన్న రౌండ్ అయితే వేద్దాం పార్క్లో. మళ్ళీ లైట్ పోతే చూపించడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం చిన్నగా ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ లోపల ఏంటి అనేది. 5.9 acres అన్నారు. మరి 5.9 acres రోడ్డు ఉంటుందా అనేది డౌట్ నాకు. మొత్తం నాకైతే ఇక్కడ చూడండి, ఇలాంటి 2-3 కనిపించాయి అంతే. ఆ ఎంట్రన్స్లో ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఒక్కొక్క దాంట్లో నుంచి పక్కన రోడ్స్ ఉన్నాయన్నమాట. ఆ రోడ్స్లో నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ కొంచెంసేపు ఆగితే లైట్స్ అన్నీ వేస్తారు, ఆల్రెడీ లైట్స్ వేస్తారు. ఇంకొక 10-15 minutesలో సన్సెట్ అయిపోద్ది. చూద్దాం ముందే ఉంటుందా. సో ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ పక్క నుంచి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది. మనం రైట్ సైడ్ రోడ్లో ఉన్నాం అనమాట. ఇది కూడా అన్ని రోడ్స్ చివరికి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి కనెక్ట్ అవుతాయి అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతే ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఇటు చూడండి, నా బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ అంతా స్ట్రైట్ మెయిన్ డోర్కి, మెయిన్ గేట్కి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాం. మెయిన్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో ఏముంటాయో చూద్దాం ఒకసారి వెళ్ళి. సో అది కదా మనకి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి లోపలికి వచ్చాం మనం. అండ్ లోపలికి వచ్చిన వెంటనే స్ట్రైట్ వెళ్ళాం మనం డైరెక్ట్ వ్యూ పాయింట్కి. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూద్దాం అక్కడే ఉందో. కానీ ఒక్కటి ఏంటంటే, చిల్డ్రన్స్కి కూడా ఒక చిన్న ప్లే ఏరియా లాంటిది ఉంటే ఇంకా బాగుండేది. సో ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇది ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉన్నాయి, చిన్న చిన్న కొండల్లాగా. ఇవి ఇంకొంచెం గ్రీన్గా ఉంటే ఇంకా బాగుండేది. ఇది పార్క్కి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట, ఇందాక మనం చూసింది రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ రోడ్లోకి కూడా వెళ్దాం ఒకసారి. సో వీకెండ్స్ ఇక్కడ దగ్గరలో, ఐ మీన్ మణికొండ, గచ్చిబౌలి, ఇంకా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటువైపు దగ్గరలో ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్ ఇది చిల్ అవ్వడానికి. వీకెండ్స్ నేచర్కి కొంచెం దగ్గరగా మంచి లేక్ కూడా ఉంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. సో అది ఎంట్రన్స్. అటు నుంచి ఇలా వచ్చాం, లెఫ్ట్ సైడ్ తిరిగాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక రోడ్డు ఉంది,
అలాగే ఇటు నుంచి ఏదో ఒక సీక్రెట్ రూట్ అయితే ఉంది. ఒకసారి సీక్రెట్ రూట్లోకి వెళ్దాం. ఇటు కూడా ఏదో మంచి, ఇటు ఇంకా బాగుంది చెప్పాలంటే. కాకపోతే కపుల్స్ ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అటంతా కపుల్స్ ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని వచ్చేసాను. సో అటువైపు కూడా లేక్ వ్యూనే ఉంది. లేక్కి లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనుకోండి. ఇక్కడ చూడండి ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. మన కార్టూన్లో చిన్నప్పుడు టెలీ టబ్బీస్ అని వస్తుంది కదా, సో ఆ ఫీల్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఇది చాలా వెరైటీగా అనిపించింది నాకు. మన చిన్నప్పుడు కార్టూన్లో టెలీ టబ్బీస్ ఏదో వస్తుంది కదా, దాంట్లో ఇలాంటి టన్నెల్స్లోంచే బయటకు వస్తూ ఉంటారు క్యారెక్టర్స్. అలాగే అలాంటి ఫీల్ వచ్చింది నాకు. సో ఇటేదో హిడెన్ రూట్ ఏదో ఉంది, ఇటు ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. ఇటు ఇది మెయిన్ గేట్కి లెఫ్ట్ సైడ్. సో హిడెన్ రూట్స్ చాలా ఉన్నాయి. అంతా కపుల్స్ ఉన్నారు. ఇందాక మనం అటు సైడ్ వెళ్ళాం, సో అటు కపుల్స్ ఉన్నారని చెప్పి ఇటు వస్తున్నా. ఇటువైపు చూడండి ఎలా ఉందో. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట పార్క్. చాలా పెద్దదేం కాదు, చిన్నదే. ఎక్కువగా గ్రీనరీ కోసం ఉంది, రిలాక్స్ అవ్వడానికే ఇది జస్ట్. అండ్ పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించడం అనేదంటే వాళ్ళు బోర్ అయిపోతారు ఫస్ట్. ఏదో ప్రశాంతంగా చెట్ల మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో అలా కూర్చొని కొంచెంసేపు చిల్ అవ్వడానికే ఇది పార్క్. కానీ ప్రశాంతంగా ఉంది. మెయిన్ హైలైట్ ఏంటంటే సన్సెట్, లేక్ సన్సెట్. అది లేకపోతే ఈ పార్క్కి అందమే లేదు. అండ్ గ్రీనరీ కూడా ఉందిలేండి, మంచి చెట్లు ఉన్నాయి. ఇది చూడండి, ఈ ట్రీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. సో గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ ట్రీస్ని అయితే కట్ చేయలేదన్నమాట ఈ డెవలప్మెంట్లో. ఆ ట్రీస్ మధ్యలోంచే పార్క్ అయితే కట్టారు చుట్టూ. అది గుడ్ థింగ్, ఎందుకంటే చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో అది గైస్, మనం అయితే ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ చివరికి అక్కడికి వచ్చాం అనమాట, ఘాట్ దగ్గరికి. ఇక్కడే మనం ఇందాక సన్సెట్ షూట్ చేసింది. సో ఆల్మోస్ట్ పార్క్ అంతా కవర్ చేస్తాను. కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేదు, అక్కడ కపుల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని కవర్ చేయలేదు. సో ఎనీవే ఒక మంచి పార్క్. ఇటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా మణికొండ, పుప్పలగూడ ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్. ఒక 10-15 మినిట్స్లో వచ్చేయచ్చు ఇక్కడికి. చాలా ప్రశాంతంగా ఉంది. సన్ రైజ్ ఇంకా బాగుంటుందంట సన్సెట్ కంటే. సన్ రైజ్ అయితే ఇంకా తక్కువ పీపుల్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది గైస్ మన గండిపేట్ ఎకో పార్క్ వ్లాగ్. సో మీ అందరికీ పార్క్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కానీ ఆల్రెడీ మీ అందరు చూస్తూ ఉంటారు, చాలామంది చేశారు వీడియోస్, చాలామంది పర్సనల్గా వచ్చి చూసి ఉంటారు. సో ఎనీవే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో పార్క్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నా హైదరాబాద్ సిరీస్లో లాస్ట్ 2-3 వీడియోస్ పెట్టాను. ఒక 3 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. వాటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం.
సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. బాగుంది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఎక్స్ప్లోరేషన్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి నెక్స్ట్ నేను ఎలాంటి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలో. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.